అల్లూరు జిల్లా అన్నవరం దగ్గర కొండవాగుల ఉధృతికి బ్రిడ్జి కూలిపోయింది. దీంతో సుమారు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి, విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. బ్రిడ్జి నిర్మించి సంవత్సరం కూడా కాకుండానే కూలిపోవడంతో అధికారులు ఎంత నాసిరకంగా నిర్మించారో అర్థమవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నవరానికి మధ్యలో ఉన్నటువంటి వంతెన సుమారు 2 సంవత్సరాలు కూడా కావటం లేదు. అయినా కూడా వంతెన ఇవాళ కూలిపోవడం మనం చూస్తా ఉన్నాం. దీని వలన ఇవాళ విద్యార్థులు చదువులు, రైతుల వ్యవసాయం మొత్తం కూడా వెనకపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మండల కేంద్రానికి రావాల్సినటువంటి ఎవరైతే అధికారులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ మొత్తం రాకపోకలు సాధించడం కూడా అంతరాయంగా మారింది. ముఖ్యంగా ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రోజు పాత బ్రిడ్జి కూలిపోయిన తర్వాత కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనేక ఆందోళన చేశాం. కానీ ఇవాళ ఒక ఇంజనీరింగ్ అధికారులకి వాళ్ళ అవగాహన లోపం వల్ల నిర్మించిన బ్రిడ్జి 1 సంవత్సరంలోనే కూలిపోవడం అనేది చాలా దుర్మార్గం. వంతెన వాళ్ళ కూలిపోవడం